శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు, మహాసన్నిధానం వారు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారు, తత్కరకమల సంజాతులు, జగద్గురువులు, సన్నిధానం వారు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారు, ఉభయ జగద్గురువులకు సాష్టాంగ ప్రణామములు చేసి ఆ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠానికి అనుబంధ సంస్థ అయినటువంటి అహం బ్రహ్మాస్మి అనే సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈనాటి వేదాంత శ్రవణం సదస్సుకు నన్ను ఆహ్వానించడం, నా చేత కొన్ని విషయాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో మాట్లాడించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నీకు మంచిది అనిపించింది దానం చేస్తావా? అక్కర్లేదు అనుకున్నది దానం చేస్తావా? ఆ బుద్ధి తప్పు కదా. నీవు మంచిది అనుకున్న దాంట్లో కొంత మనం ఇస్తే అది దానము అంటే. నచికేతుని యొక్క తండ్రి కూడా ఇటువంటి ఆవుల్ని దానంగా ఇస్తున్నాడు. అప్పుడు నచికేతుడు చూశాడు, అయ్యో నా నాన్నగారు చాలా తప్పు చేస్తున్నారు, ఇటువంటి గోదానం చేస్తే నాన్నగారికి పుణ్యం వస్తుందా? ఈ తలపెట్టినటువంటి యాగానికి ఫలం వస్తుందా అని చెప్పి నచికేతుడు బాధపడ్డాడు. తండ్రిని చూసి పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడు అవునో కాదో కూడా నచికేతుడు బాధపడ్డాడు. బాధపడి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నన్నెవరికి ఇస్తారండి అన్నాడు. ఏదో చిన్న పిల్లవాడు కదా మాట్లాడరా అన్నాడు. మళ్ళీ వచ్చాడు, నాన్నగారు నన్ను ఎవరికి ఇచ్చేస్తారండి అన్నాడు. వెళ్ళు అన్నాడు. మళ్ళీ తన పని తను చేసుకుంటున్నాడు. మళ్ళీ వచ్చాడు, నాన్నగారండి నన్ను ఎవరికి ఇస్తారండి? ఒరే నిన్ను యమధర్మరాజుకి ఇచ్చేస్తాను రా అన్నాడు తండ్రి కోపంతో. నాన్నగారు సరేనండి యమధర్మరాజు దగ్గర పంపేయండి అన్నాడు. అప్పుడు తెలిసిన తండ్రికి, అయ్యో బాబోయ్ నేను ఎంత మాట అన్నాను, నేను ఏదో ఊరికే అన్నాను రా ఈ మాట, నిజంగా అన్నానా? నాన్నగారు మీ తాత ముత్తాతల గురించి ఒక్కసారి ఆలోచించుకోండి, ఎప్పుడైనా మాట తప్పారా? ఒక్కసారి ఆలోచించండి. మన వంశంలో అన్న మాట తప్పిన వాళ్ళు ఎవరైనా మన పూర్వీకుల్లో ఉన్నారా? ఎవరూ లేరు. మరి మీరు నన్ను యమధర్మరాజు దగ్గరికి పంపించేస్తాను అన్నారుగా, మరి పంపండి. తప్పలేదు తండ్రికి, పంపించేశాడు యమధర్మరాజు దగ్గరికి. అంటే యమధర్మరాజు దగ్గరికి పంపించాడు అంటే ఏం చేస్తారో మరి మరణాన్ని విధించి చేస్తారో ఏం చేస్తారో. యమధర్మరాజు పక్క ఊరు పంపించడమా యమధర్మరాజు దగ్గరికి పంపడం అంటే నేను అనుకోవడం ఒక రకంగా చంపేయడం అని అర్థం. అనొచ్చో అనకూడదో కానీ మరి ఎలా పంపడం? యమలోకానికి పంపాలంటే పంపించేశాడు యమధర్మరాజు దగ్గరికి. తప్పదు, అన్నమాటను నిలబెట్టుకోవాలి. సత్యవాక్య పరిపాలన అంటే అదే అర్థం. పంపించేశాడు.
నచికేతుడు ఆనందంగా వెళ్ళిపోయాడు. యమధర్మరాజు గారు ఇంట్లో లేరు, గుమ్మంలోనే కూర్చున్నాడు. 3 రాత్రులు గడిచిపోయి ఆహారం లేదు. అంటే ఎవరైనా పట్టించుకున్నారో పట్టించుకోలేదో, పట్టించుకోకపోయినా కూడా తను వెళ్ళిన పని ఏమిటి, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజు దర్శనం కాలేదు కాబట్టి భోజనం చేయకుండానే, ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా అలాగే ఉన్నాడు. తర్వాత వచ్చాడు, 4వ రోజు వచ్చాడు యమధర్మరాజు. చెప్పారు, ఎవరో అగ్నిలాగా ఉన్నాడు, అంతటి గొప్ప తేజస్సు కలిగినటువంటి అతిథి మన గుమ్మంలో ఉన్నాడు, 3 రోజులైందంటే. అప్పటికి యమధర్మరాజుకి జ్ఞాని కదా ఆయన, నువ్వు వచ్చావు, నువ్వు అతిథివి, అతిథిని పూజించాల్సిన నేను అతిథిని సత్కరించకుండా నిన్ను ఈ విధంగా ఆకలి దప్పులతో నేను ఉంచాను కదా, ఇది నేను చేసిన మహాపాపం. ఈ మహాపాపం పోగొట్టుకోవడానికి నీకు ఏదైనా 3 వరాలు ఇస్తాను, కోరుకోనైనా. ఈ 3 వరాలని కోరుకుని నన్ను ఈ పాప విముక్తుని చేయనాయనా అని చెప్పి యమధర్మరాజు నచికేతుడిని అడిగాడు. నచికేతుడు మొదటి వరం, యమధర్మరాజా, మా నాన్నగారు నా మీద ప్రసన్నంగా లేరు. ఇప్పుడు పాపం ఆయన పెద్ద అశ్వమేధయాగం అది నిర్వహిస్తున్నాడు ఆయన. మరి ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండాలిగా. విశ్వజిద్యాగం అది, సమస్తము ఇచ్చేయడం అనేటువంటి విశ్వజిద్యాగం, దాన్ని నిర్వహిస్తున్నాడు కదా, మరి ప్రసన్నంగా ఉండాలిగా. ఎక్కడ ప్రసన్నంగా ఉంటాడు? కంటికి కనిపిస్తున్న కొడుకు కంటికి కనిపించట్లేదు. ఎక్కడికో పోనీ పక్క ఊరు ఎవరింటికో వెళ్ళాడంటే పర్వాలేదు, యమలోకానికి వెళ్ళిపోయాడు. కొడుకు లేడు అనే బాధ ఉండదా? మొట్టమొదటి వరం, మా నాన్నగారికి ప్రసన్నత చేకూర్చు యమధర్మరాజా అన్నాడు. ఇచ్చేసాను పో అన్నాడు. ఆయన చేతిలో ఎంత పని అది. పైగా నువ్వు మళ్ళీ ఎప్పుడైనా నేను వెడితే నన్ను గుర్తించాలి అన్నాడు. తప్పకుండా గుర్తిస్తాడు మీ నాన్నగారు, నీకు ఆ దుఃఖమే లేదు, అయిపోయింది మొదటి వరం అన్నాడు. ఇక రెండవ వరం, ఒక పని చేయి యమధర్మరాజా, నాచికేతాగ్ని అని ఒకటి ఉంది కదా, అగ్ని చేయనము అంటారు దాన్ని. నాచికేతాగ్ని అని చెప్పి అగ్నిని ప్రతిష్ఠ చేసి, ఇన్ని ఇటుకలు, ఇంత వేది తయారు చేసి అందులో హోమం చేయడం అని, దాన్ని నాచికేతాగ్ని అంటారు. అది స్వర్గలోకానికి పొందడానికి అర్హమైనటువంటి ఆ విద్య, అగ్ని విద్య. యమధర్మరాజా, నీకు ఒక్కడికే తెలుసు అగ్ని విద్య, ఆ అగ్ని విద్యను నాకు ప్రసాదించు అన్నాడు. ఇంత చిన్న బాలుడు అగ్ని విద్యను కూడా ప్రసాదించి, ఇలా ప్రసాదించాడో లేదో ఆ చెప్పిన విద్యనంతటినీ కూడా, ఎంత పెద్ద వేదమో ఇట్టే ఒప్పచెప్పేశాడు ఆయన నచికేతుడు. ఆయన చెప్పడం, ఈయన ఉచ్చరించడం అన్నీ అయిపోయినాయి. అమ్మ బాబోయ్, ఇంత తెలివైన, ఇన్ని తెలివితేటలా ఇంత బాలుడికి అని చెప్పి, నీకు మరొక వరం కూడా ఇస్తున్నాను నచికేతుడా. ఇక్కడి నుంచి ఈ అగ్ని నీ పేరుతోనే ప్రసిద్ధం అవుతుంది, నాచికేతాగ్ని అని నీ పేరుతోనే ప్రసిద్ధం అవుతుంది అని చెప్పి ఇంకొక వరాన్ని కూడా ఇచ్చాడు. 3 వరాలు కాకుండా 4 వరాలు అయినాయి. ఇది రెండో వరం. నాచికేతాగ్నిని నాకు ప్రసాదించి ఉండడం రెండో వరం. రెండో వరంతో పాటు ఇంకో వరాన్ని కూడా తానే ఇచ్చేశాడు, అడగకుండానే ఇచ్చేశాడు. ఈ విద్య, ఈ అగ్ని ఇక్కడి నుంచి నీ పేరుతోనే ప్రసిద్ధం అవుతుంది, నాచికేతాగ్ని అనే పేరుతో ప్రసిద్ధం అవుతుంది అన్నాడు. నచికేతుడు సంతోషించాడు. అయిపోయింది, 2 వరాలు అయిపోయినాయి. తోడుగా మరొక వరం కూడా వచ్చేసింది, అయిపోయింది. ఇంకా చివరి వరం, కోరుకోనైనా అన్నాడు. చివరి వరం కోరుకో అన్నాడు. ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్థిత్యేకే నాయమస్థిత్యేకే అని చెప్పి, మనిషి చనిపోయిన తర్వాత ఏదో ఒకటి మిగులుతుంది, ఒక ఆత్మ ఒకటి ఉన్నది అని చెప్పి కొంతమంది అంటున్నారు లోకంలో. అబ్బెబ్బే, చనిపోయిన తర్వాత ఏమీ లేదని కొంతమంది అంటున్నారు. నాస్తికులు లేరు. అంతే, ఈ లోకంలో నువ్వు జన్మించావు, అయిపోయింది. ఏదో జన్మించావు, ఏదో కారణం వల్ల జన్మించావు, ఏదో భూతాలన్నీ కలిసిపోయినాయి, కలిసినందువల్ల నీకు ఒక రూపం వచ్చింది. ఈ జన్మతో ఇంతటితో ఆఖరు, ఈ జన్మ తర్వాత ఏమీ లేదు, అయిపోయింది ఇక్కడితో. అందుకనే ఇంకా అంటారు, ఇది రుణం కృత్వా ఘృతం పిబేత్ అని. నీకున్నన్ని రుణాలన్నీ చేసేసి ఘృతం పిబేత్, నెయ్యి తాగేయని. అంటే ఈ లోకంలో ఈ ఎన్ని సంతోషాలు అన్నీ అనుభవించే, నీకు వచ్చింది కదా ఆ శరీరం,
ఈ శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆత్మ అంటూ లేదు, మరొక జన్మ అంటే లేదు చెప్పే నాస్తికులు ఉన్నారు కదా, వాళ్ళే ఎక్కువ. కాబట్టి ఓ యమధర్మరాజా, ఈ మనిషి చనిపోయిన తర్వాత ఉన్నది ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది అని కొంతమంది, లేదు అని కొంతమంది అంటున్నారు. ఈ విషయం ఏమిటో నాకు చెప్పు, ఆత్మతత్వాన్ని ఉపదేశించు అన్నాడు. చిన్న బాలుడు ఆత్మతత్వాన్ని ఉపదేశించడం అంటే సామాన్యమైన విషయమా? ఇతనికి యోగ్యత, ఇందాక నేను అదే అంట, యోగ్యత ఉన్నది లేదు అన్నది ప్రధానం. ఆత్మవిద్యకి ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మవిద్య ప్రసాదించు అని మనం కోరడం కూడా తప్పే. యోగ్యతను సంపాదించాలి కదా. కొన్ని యోగ్యత ఏమిటి? మన ఈ సంసారంలో మనం ఉన్నాం కాబట్టి కొన్ని కోరికలనైనా తగ్గించుకోవాలి కదా. కొన్ని మన చేతనైనది, ఇందాక నేను చెప్పినట్టుగా కొంత చేతనైనది, దానినే ఇంగ్లీష్లో డిటాచ్మెంట్ అంటారు. మనకి చేతనైనది అంతా మనం చేయలేము. ఇంత సంసారంలో ఇన్ని తాళ్లతో కట్టబడి ఉన్నాం మనం. ఇన్ని తాళ్లతో కట్టేసి పైగా ఇనుప సంఖ్యళ్ళతో ఉన్నాం మనం. మనకి పైగా హాయిగా ఉన్నాం మనం అనుకుంటున్నాం, అంతా భ్రమ. ఇనుప సంఖ్యళ్ళు. మనస్సు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నది అంటే, ప్రశాంతంగా ఉన్నది పర్వాలేదు అనుకుంటే 10 ఏళ్ల సంగతి క్రితం జరిగిన విషయం గుర్తుకు వస్తుంది. అది గుర్తుకు తెస్తుంది. అది ఈ మనస్సు సంతోషంగా ఉండడం కూడా దానికి ఇష్టం లేదు. ఏదో గుర్తుకు తెస్తుంది, మళ్ళీ దుఃఖం. అది ఏదో కాస్త మర్చిపోయామనుకుంటే ఇంకోటేదో మంచి విషయం వస్తుంది, మళ్ళీ కాస్త సంతోషం. మనస్సు ఎప్పుడైనా 24 గంటలకి 24 గంటలు సంతోషంగానే ఉన్నది నా మనస్సు అని పోనీ ఎవరైనా అనుకున్నారా? నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. ఏదో దుఃఖం, ఏదో అనుకోని జరగరాని విషయం ఏదో గుర్తొచ్చేస్తుంది, అంతే మళ్ళీ దుఃఖం. కాబట్టి ఇదంతా కూడా ఈ ఆత్మ చనిపోయిన తర్వాత ఒక ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. యమధర్మరాజా, అబ్బేబే ఏమీ లేదని చెప్తున్నారు అంటే అసలు ఈ బాలుడికి యోగ్యత ఉందా లేదా అని చెప్పి పరీక్షించాడు యమధర్మరాజు. గురువు కూడా పరీక్షిస్తాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. గురువు నాకు ఉపదేశం చేయలేదు, ఆత్మవిద్యను ఉపదేశం చేయలేదు అని అనుకోవడం కూడా తప్పే. ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, ఇంకోటి పాస్ అయ్యి, ఏదో ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యి, అప్పుడు భగవంతుడా నాకు ఆ ఇంజనీరింగ్లో సీట్ ఇయ్యి అని చెప్పి అడగడం న్యాయం. ఇవన్నీ సోపానక్రమం ఉన్నది కదా. మరి ఈ సోపానక్రమం ఆ ఇంజనీరింగ్ విద్యకే ఉంటే మరి ఈ సోపానక్రమం బ్రహ్మ విద్యకు ఉండదా? అదే సోపానక్రమం. ఇందాక నేను చెప్పినట్టుగా సోపానక్రమం అది. మెట్టు ఎక్కాలి. అక్కడ ఉంది ఆ బ్రహ్మ విద్య. ఒక్కసారి గెంతేసి వెళ్ళిపోదామంటే గెంతగలమా? అక్కడికి మెట్లెక్కితే వెళ్ళగలమా? మెట్లెక్కకుండా ఒక్కసారి ఇలా దూకి పైకి ఎక్కేస్తామంటే కింద పడతాం, అయిపోయా. అసలు మొదటి మెట్టు కూడా ఇంకెక్కలేం. దానికి కూడా ఒక అర్హత, యోగ్యత కూడా ఉన్నది. ఇందాక నేను చెప్పినట్టుగా మనకు చేతనైన కర్మలు, యజ్ఞం నిర్వహించేద్దామంటే కాకపోవచ్చు. మనం వేదం చదువుకోలేదు చాలామంది, కానీ విహితమైన కర్మలు కొన్ని ఉన్నాయి కదా. యమధర్మరాజు కూడా అతనిని పరీక్షించాడు. ఎందుకయ్యా నీకు ఈ ఆత్మ విద్య గురించి? నీకు బోళ్ళని సుఖాలు ఇస్తాను, ఈ భూమండలానికి సామ్రాజ్యానికి అధిపతిని చేస్తాను నీకు. ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలు ఉన్నారు, వాళ్ళంతా నీకు పరిచర్యలు చేస్తారయ్యా, పాదసేవ చేస్తారయ్యా నీకు. వాళ్ళంతా నీ అధీనంలో ఉంటారయ్యా. నువ్వు ఎన్ని సంవత్సరాలు కోరుకుంటావో చెప్పు, అన్ని సంవత్సరాలు జీవించయ్యా. అసలు ఈ భూమండలానికే సామ్రాజ్యం అంటే ఆ వస్తువు నాది అవునా కాదా? అరే ఇదంతా నీదేనయ్యా అంటే ఈ వస్తువు నాది కాదా అని అడిగినట్టు అనమాట. ఇది మొత్తం ఈ బిల్డింగ్ అంతా నీకు ఇచ్చేసానయ్యా అంటే ఈ బిల్డింగ్లో ఉన్న ఈ వస్తువు నాది కాదు. ఈ మొత్తం భూమండలానికే సామ్రాజ్యానికే నేను అధిపతి చేశానయ్యా అంటే ఇంక నీకు లభించింది ఏముంది? ఆ స్వర్గలోకంలో ఉన్న స్త్రీలు వాళ్ళు కూడా నీ పాదసేవకి చేస్తారు. కాబట్టి హాయిగా అనుభవించయ్యా పిల్లవాడివి, ఎందుకయ్యా బ్రహ్మ విద్య గురించి అన్నాడు. నాయన ఇవన్నీ కూడా ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోయేవే నాయన, నాకు తెలియనిదా ఇది? నువ్వేమో స్వర్గలోకంలో స్త్రీలు అంటున్నావు, ఇంకో లోకంలో స్త్రీలు అంటున్నావు, సుఖాలు అంటున్నావు, ఇవన్నీ శాశ్వతంగా ఉండేవా నాయన? ఓ యమధర్మరాజా, నువ్వే నన్నేమీ ఆశపెట్టకు. ఇవన్నీ నువ్వేదో కావలసిన అన్ని సంవత్సరాలు నీకే మృత్యువు తప్పదు,
మృత్యుదేవత, నీకే మృత్యువు తప్పదు నాయన. ఆయన ఏదో పుణ్యం చాలా చేసుకున్నాడు కాబట్టి ఆయనకి ఆ పదవి లభించింది. మృత్యు అని చెప్పి ఒకడు ఉండరు, అగ్ని అని చెప్పి ఒకడు ఉండరు. ఈ మనుషులు మనలోనే బాగా పుణ్యం చేసేసుకుని బాగా నిష్కామ బుద్ధి కాదు అక్కడ, సకామ బుద్ధితోనే బాగా స్వర్గలోకానికి వెళ్ళిపోయి, చూసారండి 10 మంది ఉంటారు, లీడర్ అని అంటారు ఒకడిని, వాడు చాలా బుద్ధిమంతుడు అంటే వాడిని ఏం చేస్తారు, 20 మంది 25 మంది ఉన్న చిన్న క్లాస్ రూమ్లో నువ్వు లీడరు అంటారు. ఎందుకంటారు అంటే వాళ్ళు ఒక గొప్ప గుణం ఉన్నది అని. అలాగే ఉన్న దేవతలలో కూడా ఒకడిని ఎన్నుకున్నారన్నమాట. ఒకళ్ళని ఎన్నుకుంటే అగ్నిదేవుడు, ఇంకా అందరికంటే కూడా గొప్పవాడు ఇంద్రుడు. ఆయనకున్నంత దుఃఖం ఇంత అంతా కాదు. ఎవరైనా 100 యజ్ఞాలు చేస్తున్నారు అంటే వెళ్ళిపోతాడు అంతే వెంటనే అక్కడికి. వాళ్ళ యజ్ఞాన్ని విఘ్నం చేయాలి, లేకపోతే ఏమవుతుంది, వచ్చేస్తాడు ఇంద్ర పదవిలోకి. ఈయన ఏం చేస్తాడు, కింద దిగిపోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏదో చూస్తున్నాం, ఈ లోకంలో చూస్తున్నాం, అన్నీ ఆ లోకంలో లేకపోలేదు, అన్నీ ఉన్నాయి. ఇంద్రుడికే తప్పలేదు ఇన్ని దుఃఖాలు. యమధర్మరాజా, నువ్వు కావలసినంత అందరికీ దుఃఖం తప్పదయ్యా, పుట్టాడు అంటే మరణం తప్పదు, జాతస్య హి ధ్రువో మృత్యు కదా. నాకు మరణం లేకుండా చెయ్యని ఎంతమంది కోరుకోలేదు, మనం పురాణాల్లో ఎన్ని వినలేదు. అదొకటి తప్ప నువ్వు ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడేమిటి, నాకు స్త్రీ వల్ల మరణం వద్దు, పురుషుల వల్ల మరణం వద్దు, ఇంకోళ్ళ వల్ల మరణం వద్దు అంటే అయితే ఇవేమీ లేకుండా ఆయన నృసింహావతారమో ఇంకొక అవతారమో ఎత్తాడు, పంపించేశాడు వాళ్ళని. కాబట్టి మరణం లేకుండా ఉండదు. యమధర్మరాజా, నన్ను ఇలా ప్రలోభ పెట్టకు, ఆ ఆత్మతత్వం అంటే ఏమిటో చెప్పు. ఆత్మవిద్య వల్ల జ్ఞానాదేవత కైవల్యం, ఆ జ్ఞానం వల్లనే కైవల్యం లభిస్తుంది, చెప్పు అన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఇతని యోగ్యతని గమనించి అప్పుడు అతనికి ఆత్మవిద్యని ప్రసాదించాడు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆత్మవిద్య అంటే ఆత్మతత్వము అంటే ఈ శరీరాదుల కంటే అతిరిక్తమైనటువంటి ఈ అంతఃకరణము, శరీరము, ఈ ఉపాధుల కంటే అతిరిక్తమైనటువంటి ఏ పదార్థము స్వస్వరూపం, అది నేనే. పైగా నాకంటే వేరుగా ఆత్మతత్వం పరబ్రహ్మ ఉన్నది, ఆ పరబ్రహ్మను నేను పొందుతున్నాను అని కాదు. ఇందాక మొదట్లో మాట అన్నాను, నేను పరబ్రహ్మమును తెలుసుకున్నాను అనేది భ్రమ. ఎందువల్ల భ్రమ అయింది అంటే, నేను ఈ వస్తువుని తెలుసుకున్నాను అనుకున్నాను. ఎందువల్ల అనుకున్నాను, నేను ఈ వస్తువు కాదు కాబట్టి. నేను ఈ వస్తువును కాదు కాబట్టి, ఈ వస్తువు వేరు నేను వేరు కాబట్టి ఈ వస్తువుని నేను తెలుసుకున్నాను అన్నాను. అలాగే నేను ఈ వస్తువును తెలుసుకున్నాను అనే స్థానంలో నేను పరబ్రహ్మమును తెలుసుకున్నాను అన్నాడు. అది ఎంత అబద్ధం. పరబ్రహ్మను తెలుసుకోవడం, నువ్వే పరబ్రహ్మం అయ్యా. ఇది ఏంటంటే భేదం వచ్చేసింది మీకు. నేను ఈ వస్తువుకి నాకు భేదం వచ్చేసింది. నేను ఈ వస్తువును తెలుసుకుంటున్నాను అంటే నాకంటే భిన్నం కాబట్టే, నాకు ఈ వస్తువుకి భేదం ఉన్నది కాబట్టే నేను ఈ వస్తువును తెలుసుకున్నాను అని నేను అనగలిగాను. నేను బ్రహ్మమును తెలుసుకున్నాను అని చెప్పి ఎలా అంటాను నేను? నాకంటే బ్రహ్మము భిన్నమా? నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణే, చైతన్య స్వరూపుణ్ణి. చైతన్య స్వరూపుణ్ణైనటువంటి నాకు ఈ ఉపాధుల వల్ల జీవత్వ వ్యవహారం కలిగింది కాబట్టి నేను పరబ్రహ్మమును తెలుసుకోలేదు అంటేనే జ్ఞానం ఉన్నట్టు. అంటే నేను పరబ్రహ్మను తెలుసుకోలేదు అంటే అర్థం ఏంటి? నేను పరబ్రహ్మమే కాబట్టి. నేను ఎదురుకున్నా అన్న వ్యక్తిని తెలుసుకుంటున్నాను అంటే సరే, నేను వేరు అతను వేరు కాబట్టి నేను పరబ్రహ్మమును తెలుసుకున్నాను ఎలా అనుకుంటాను? ఆ పరబ్రహ్మం నాకంటే వ్యతిరేక్తమే. నేను పరబ్రహ్మ స్వరూపమే కదా. ఈ భేద బుద్ధిని తొలగించేదే అద్వైతం. బ్రహ్మమునకు తనకు ఉన్నటువంటి ఈ భేద బుద్ధి ఉన్నది, ఈ సంసారాన్ని పొందింపజేసేటువంటి భేద బుద్ధి ఉన్నదే, ఆ భేద బుద్ధిని తొలగింపచేసేదే అద్వైత శాస్త్రం, వేదాంత శాస్త్రం. నేనే పరబ్రహ్మమును. అందుకనే అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అని. ఎవరికైతే బ్రహ్మము తెలియలేదు అని వాడు భావిస్తున్నాడో వాడికి నిజంగా బ్రహ్మం తెలిసినట్టు అర్థం. ఎవరైతే బ్రహ్మమును తెలుసుకుంటున్నాను అనుకున్నాడో వాడికి అసలు బ్రహ్మం తెలియలేదని అర్థం. ఇలా అన్నాడు అంటే భేదబుద్ధి కలిగి ఉన్నది అని అర్థం. కాబట్టి యమధర్మరాజు యోగ్యతని చూసి అజో నిత్య,
శాశ్వత పురాణ. ఈయనకి నాయన ఎవరికైతే జన్మ లేదో, ఎవరికైతే నాశము లేదో, ఎవరైతే హేయోపాదేయ రహితుడు, ఆయన కార్యము కాదు కారణము కాదు, శాశ్వతమైనటువంటి ఏ చైతన్య పదార్థం ఉన్నదో అదే ఆత్మ అని చెప్పి ఆయన బోధించాడు ఆయన. కాబట్టి ఈ సాధన చతుష్టయంలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యము అనిత్యము ఈ రెండిటికీ వివేకము. ఇందాక నేను చెప్పినట్టుగా వివేకము అంటే ఈ తెలియాలి. ఇది మనము ఏమనుకుంటున్నాం, అనిత్య పదార్థాలనే నిత్య పదార్థాలుగా భావిస్తున్నాం. మనం నిత్య పదార్థాలంటే అసలు తెలుసుకోనే లేదు, తెలుసుకున్నా వాటి గురించి మనం కోరుకోవటం లేదు. ఎందువల్ల? అవి నిత్యమని తెలుసుకోలేదు కాబట్టి ఈ నిత్యానిత్య వస్తు వివేకము అనేటువంటిది ముఖ్యం. ఛాందోగ్యంలోనే ఏం చెప్పబడిందంటే అతోన్యదార్థం, ఈ బ్రహ్మము తప్ప మిగతాదంతా కూడా నాశస్వభావము కలిగినదే, నశించేదే. బ్రహ్మము తప్ప మరి ఏదీ నిత్యము కాదు, ఏదీ శాశ్వతము కాదు అని స్పష్టంగా శృతులు చెప్తున్నాయి. ఇదే నిత్యానిత్య వస్తు. ఈ శృతుల వల్ల శృతులే ప్రమాణం. నిత్యానిత్య వస్తు వివేకంలో మనకి శృతులే ప్రమాణం. ఇది మొదటి యోగ్యత. బ్రహ్మజ్ఞానము పొందడానికి ఇది యోగ్యత. మనం ఏదో ఒక ఉపన్యాసం విన్నాం, నేను కూడా ఎక్కడో ఉపన్యాసం విన్నాను అంటే నాకు బ్రహ్మజ్ఞానం పొందడానికి యోగ్యత వచ్చేసింది అని అర్థం కాదు. అది నా మనసులో పెట్టుకోవాలి. అదే యోగశాస్త్రంలో ఏం చెప్పారంటే, వాడు దుఃఖాలలో ఉంటే, పక్కింటి వాడు దుఃఖాలలో ఉంటే అయ్యో అనుకోవాలి. బాగా జరిగింది అని అనుకుంటున్నామే మనం, అది తప్పది. యోగశాస్త్రం అదే చెప్తోంది. వాడు చాలా ధనవంతుడైపోయి చాలా సంతోషాల్లో ఉన్నాడంటే సంతోషపడాలి మనం. అంటే మనస్సుని ఆ రకంగా మనం ఉంచుకోవాలి. అది యోగశాస్త్రంలో ప్రాథమికమైన సూత్రం అది. కానీ ఈ ప్రాథమికమైన సూత్రాన్ని మర్చిపోయి ఆసనాల వరకే మనం పరిమితం అవుతున్నాం యోగశాస్త్రంలో. ఇది న్యాయమా? మనస్సుని చిత్తవృత్తి నిరోధ, మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే, ముఖ్యంగా చెడ్డ ఆలోచనల్ని ఆపుకోవాలి. ఆ తర్వాత వచ్చే మంచి ఆలోచనలు కూడా ఆపుకోవాలి. చూసారా? చెడ్డ ఆలోచనలు మంచి ఆలోచనలు రెండు ఉన్నాయి. చెడ్డ ఆలోచనలు ఏమిటి? వాడిని చంపేసి వాడి ధనాన్ని లాగేసుకుని, ఇదే కదా మన బుద్ధి. లోకంలో మనం చూస్తున్నటువంటి బుద్ధి అదే కదా, మానవ నైజం అయిపోయింది కదా. ఎక్కడైనా మెడలో చిన్న బంగారం కనిపించిందంటే లాగేసుకుందాం, అంతే. లాగేసుకుందాం అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. కాబట్టి ఈ అత్యాశ దురాశ ఏదైతే ఉన్నదో దానిని మనం నిగ్రహించుకోవాలి కదా. ఇది చెడ్డ ఆలోచనలు. ఈ చెడ్డ ఆలోచనల నుంచి మనస్సుని మనం పక్కకి తీసుకురావాలి. మంచి ఆలోచనలు అంటే అయితే మంచి ఆలోచనలు పెట్టుకోవద్దా? మంచి ఆలోచనలు మానేయమన్నారైతే మానేయమనే అంది శాస్త్రం. ఇప్పుడు నూతులు తవ్వించడం, బావులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, ప్రజాసేవ చేయడం, ఇదంతా సత్కార్యాలు. ఇవి నెమ్మదిగా చెడ్డ ఆలోచనల నుంచి మనస్సుని దూరం చేసి మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శాంతిస్తే మనస్సు బ్రహ్మమందు ఏకాగ్రం అవుతుంది. కానీ ఈ మంచి ఆలోచనలు మంచి సత్కర్మలు చేయమని చెప్పింది శాస్త్రం. ఇవి చేసినందువల్ల ఏమిటంటే నీ మనస్సు గట్టిపడింది. నీ మనస్సు ఇంకా చెడ్డ విషయాల మీద ప్రసరించకుండా గట్టిపడింది. ఇది నిత్యానిత్య వస్తు వివేకం. తర్వాత మరొక అర్హత ఏంటి అంటే శమదమాది సాధన సంపత్తి. శమము అంతరింద్రియ నిగ్రహం, దమము బాహ్యేంద్రియ నిగ్రహం. శాంతో దాంతః బృహదారణ్యకంలో శాంతో దాంతః ఉపరత స్థితిక్షు సమాహితః శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్. తన యందే ఆత్మని చూసుకోవాలి. ఇప్పుడు పరమాత్మను చూడడానికి ఎక్కడెక్కడో పరిగెడుతూ నీ హృదయ దేశంలో ప్రతిష్ఠ చేశాడు.
ఆయన సర్వకర్మ సాక్షి. నువ్వు చేస్తున్న ప్రతీదీ చూస్తున్నాడు ఆయన, లెక్క రాసుకుంటున్నాడు ఆయన, ప్రతీదీ చూస్తున్నాడు ఆయన. నీ హృదయంలోనే తిష్ట వేశాడు, హృదయంలోనే ఉన్నాడు ఆయన, సాక్షిభూతుడు ఆయన. కాబట్టి ఈ అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, ఈ రెండింటినీ కలిగి ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్ అని చెప్పారు. కాబట్టి ఈ శమదమాది సాధన సంపత్తి ఇది కలగాలి. ఇది రెండవ అర్హత. ఇక మూడవ అర్హత వైరాగ్యం. ఇప్పుడు ఇంత ధనం, ఇంత బంగారం తీసుకొచ్చి నాకేమిటి దీనివల్ల పని అని అనగలిగిన స్థితికి రాగలమా? ఇంత బంగారం తీసుకొచ్చి మీదేనండి అంటే అబ్బే నాకు వద్దు అని చెప్పి నేను అనగలనా? ఇది ఒకరోజే వస్తుంది అని భావించడం కూడా తప్పే. అందుకే నేను చెప్తున్నాను, ఇది ఒకరోజే రాదు. ఇంత ధనం కూడబెట్టడానికి కొంచెం మీరు ఏర్పాటు చేస్తే కదా అంత అయింది. పుణ్యం కూడా అటువంటిదే. సత్కర్మలు, మనం చేయదగినటువంటి కర్మలు, సత్కర్మలు మనం చేయడం ఆరంభిస్తే, మనం ఇవాళ నుంచే కానీ మనం ఆరంభిస్తే సత్కర్మలని, అది ఇంకా గొప్ప కర్మలని ఆచరించడానికి వెళ్ళి మనస్సు నిగ్రహం అనేది ఎంత గొప్పది. మనోనిగ్రహం ఎంత గొప్పది అంటే, ఇందాక నేను కేనోపనిషత్తులో వాక్యాన్ని చెప్పాను, కేనేషితం పతతి ప్రేషితం మనః అని. నిజమే, మనస్సు స్వతంత్రం కాదు. ధర్మరాజు జూదంలో ఓడిపోతామని తెలియకనా జూదం ఆడాడు. తెలుసు ఆయనకి, జూదంలో ఓడిపోతామని ఆయనకి తెలుసు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక పోటీ అంటే అబ్బో నెగ్గుతామో అని చెప్పి తెలియక మనం పోనీ ఆ పోటీలో వచ్చాము, ఆ పని చేసాం. సరే ఓడిపోతే ఉన్న డబ్బులు పోయినాయి. వీడికేమో దుఃఖం, వాడికేమో సంతోషం. వాడికి వచ్చింది కాబట్టి వాడికి సంతోషం, వీడికి పోయింది కాబట్టి వీడికి దుఃఖం. ధర్మరాజుకి జూదంలో జూదం ఆడితే ఓడిపోతామని తెలిసినా కూడా జూదం ఆడాడు. ఎందుకు ఆడాడు? అది నేను చెప్తున్న మాట కాదు, శాస్త్రంలో ఆ వ్యాఖ్యానంలో చెప్పినటువంటి విషయం అది. అంటే మనస్సు స్వతంత్రం కాదు అనడం కోసం ఆ మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవాలి. అంటే మనస్సు మనం చెప్పిన మాట వినాలి. ఇప్పుడు మనసు చెప్పిన మాట మనం వింటున్నాం, దాని వెనకాలే పరిగెడుతున్నాం మనం. ఇది చెయ్యి అంటే అక్కడికి తీసుకెళ్ళిపోయి దుష్టకార్యాల్లోకి తీసుకెళ్ళిపోతుంది, అంతే దుష్టకార్యాలు చేసేస్తున్నాం. ఎప్పుడైనా మన మీద అనుగ్రహం కలిగితే అదిగో దేవాలయానికి తీసుకెడుతుంది ఆ మనస్సు, అయిపోయాయి. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. వైరాగ్యం గురించి చెప్తున్నాను కదా. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన. ముండకోపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం ఇది. వేదాంత శాస్త్రంలో ముండకోపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం. కాబట్టి అంటే అర్థం ఏమిటంటే, ఈ లోకాలన్నింటినీ కూడా ఇవన్నీ కూడా మనకు కనిపించే బాహ్యం ఏవైతే ఉన్నాయో, బ్రహ్మ వ్యతిరిక్తమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా అనిత్య పదార్థాలు, అశాశ్వతమైన పదార్థాలు అని చెప్పి నిశ్చయించుకుని ఏమని, ఈ అకృత అంటే జన్య పదార్థం కాదు, నిత్య పదార్థము ఏదది మోక్షము కృతేన నాస్తి, కర్మల వల్ల లభించదు. నీ కర్మల వల్ల నీకు కావలసినటువంటి ఫలాలు లభిస్తాయి. లౌకిక ఫలాలు అయితే ఇక్కడ, ఆముష్మిక ఫలాలు అయితే అక్కడ, అవన్నీ లభిస్తాయి. మోక్షం అయితే లభించదు. కర్మల వల్ల దుష్కర్మలు అయితే అసలు రాదు, సత్కర్మల వల్ల కూడా లభించదు మోక్షము. మరి ఎందుకు కర్మలు అంటే ఇది మాత్రం ప్రాథమికంగా మనం పెట్టుకోవాలి. ఎందుకు మరి కర్మలు అంటే చిత్తశుద్ధిని ప్రసాదించడానికి, నిష్కామ బుద్ధితో ఆ కర్మలను ఆచరిస్తే మనకు ఆ యోగ్యత లభిస్తుంది అనడం కోసం చెప్పినటువంటి విషయం. కాబట్టి ఈ మోక్షం అనేటువంటిది నువ్వు చేసేటువంటి కర్మల వల్ల లభించదు అని చెప్పి నిర్వేదమాయాత్, ఈ జ్ఞానాన్ని పొందాలి. దీనివల్ల ఏంటంటే, ఇది శృతివాక్యం, ఇది ముండకోపనిషత్తులోని శృతివాక్యం. దీనివల్ల ఏంటంటే వైరాగ్యం సిద్ధిస్తుంది. ఇది మూడవ యోగ్యత. చివరి యోగ్యత ముముక్షుత్వం, మోక్షేచ్ఛ. మోక్షమందు ఇచ్ఛ కలగాలి. అంటే మనస్సు, ఇప్పుడు నాకు మోక్షం అంటే ఏమిటో తెలియదు వాడికి. నాకు మోక్షం అంటే ఇష్టం అండి, నాకు మోక్షాన్ని ప్రసాదించండి అంటే ఎంత అజ్ఞానం అది. ఈ శృతుల వల్ల నస పునరావర్తతే, శృతివాక్యం.
అంటే సహా ఆత్మజ్ఞాని ఎవడైతే ఉన్నాడో నా పునరావర్తతే, మళ్ళీ అతనికి జన్మ లేదు. ఆ బ్రహ్మజ్ఞానికి అతనికి జన్మ లేదు. అంటే జన్మ లేదు అంటే బ్రహ్మైక్యము పొందుతాడు, బ్రహ్మస్వరూపుడు అయిపోతాడు. బ్రహ్మైక్యము. ఇప్పుడు పెద్ద అధికారి మనం ఏం కోరుకుంటాం? కింద అధికారి, కింద అధికారి, కింద అధికారి, కింద అధికారి, పై అధికారి. పై అధికారి దగ్గర స్థానం లభిస్తే ఎంత ఆనందం. అన్నిటికంటే పై అధికారేనా. ఆయన దగ్గర స్థానం లభించలేదు. స్థానం లభించిందంటే ద్వైతం. మళ్ళా ఆయన వేరు, నేను వేరు కదా. ఇప్పుడు రాజు దగ్గర నేను సేవకుడుగా ఉన్నాను అంటే రాజు వేరు, సేవకుడు వేరు. నన్ను కూడా రాజులాగా చూసుకుంటున్నాడు పోనీ. కానీ భేదం వచ్చేసిందే. ఇక్కడ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మోక్షం కాదు, ఆయన తత్స్వరూపం అవుతాడు. ఇది ముముక్షుత్వం అంటే మోక్ష ఇచ్ఛ, మోక్షమందు కోరిక కలగడం. ఇక్కడ మొదటి విషయం వేదాంతం ఒక విహంగ వీక్షణం అన్నారు. ఇవి వేదాంతం అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఇన్ని విషయాలు మనకి యోగ్యతని, బ్రహ్మజ్ఞానం పొందడానికి యోగ్యతని ప్రసాదించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇక్కడితో మీరు నాకు ఇచ్చినటువంటి విషయం పూర్తయింది అనుకుంటే, మరొక విషయం నాకు ఏమిచ్చారంటే వేదాంత పరిభాష సోపాన గ్రంథాలు అన్నారు. ఇది రెండో విషయం. దేవతలు దేవాసుర సంగ్రామంలో విజయాన్ని పొందారు. కేనోపనిషత్తు వేదాంత శాస్త్రంలో ఈశావాస్యము, కేనోపనిషత్తు ఇవన్నీ ఉద్గ్రంథాలు. శాంకర భాష్యం, శంకర భగవత్పాదులు రచించినటువంటి భాష్యాన్ని కానీ మనం సరిగా అర్థం చేసుకోకపోతే ఉపనిషత్తు అర్థమైంది అనుకోవడం ఒక పెద్ద భ్రమ. శంకర భగవత్పాదులు ఆ ఉపనిషద్ రహస్యాన్నంతటినీ కూడా భాష్యంలో మనకి ప్రసాదించారు, అనుగ్రహించారు. ఈశావాస్యోపనిషత్తు 4 ఖండాలుగా ఉంది. 4 ఖండాలుగా మొదటి 2 ఖండాలంటే భాగాలు. మొదటి 2 భాగాలు నిర్గుణ బ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి భాగం. చివరి 2 ఖండాలు సగుణ బ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి భాగాలు. ఇప్పుడు నిర్గుణ బ్రహ్మతత్వము అనేటువంటిది సామాన్యులకి, ఇంకా యోగ్యత లభించని వాళ్ళకి అర్థమయ్యేది కాదు అని మనబోటి సామాన్యుల మీద ఉన్నటువంటి అనుగ్రహ బుద్ధితో ఉపనిషత్తులో చివరి 2 ఖండాలు, 2 భాగాలు సగుణ బ్రహ్మతత్వాన్ని బోధించడానికి వచ్చినటువంటి భాగాలు. దేవాసుర సంగ్రామంలో దేవతలు విజయాన్ని సాధించారు. ఎలా విజయాన్ని సాధించారండి? వాళ్ళకంత శక్తి ఉన్నదా? శక్తి వేరే ఉన్నది. పరబ్రహ్మ ఆయన శిష్టరక్షణ, దుష్ట శిక్షణ అనేటువంటిది చెయ్యాలి. కాబట్టి వాళ్ళని శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలి. ఏం చేశాడు ఆయన? మనం కురుక్షేత్ర సంగ్రామంలో చూడండి ఏం కాదు, శ్రీకృష్ణ భగవానుడు పక్కన ఉన్నాడు. ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి అర్జునుడికి అంత బలం వచ్చింది. ఒకానొక సందర్భంలో నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. ఇక నా వల్ల కాదు, వీళ్ళందరినీ అందరూ చూస్తుంటే నా బంధువులు, గురువులు ఇంతమందితో నేను యుద్ధం చేయమంటావా? అబ్బాయి నేను యుద్ధం చేయను బాబు, నీకు నమస్కారం, ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు తత్వాన్ని ఉపదేశించాడు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా యమధర్మరాజు నచికేతుడికి ఉపదేశించినట్టుగా ఓ తత్వాన్ని ఉపదేశించాడు ఆయన, చిన్న చిన్న మాటలతో ఆయనకి. అందుకనే కానీ ఆ భగవద్గీత చాలా సులభంగా ఉంది, నాకు చాలా బాగా అర్థమైపోయింది అనుకుంటాం. కానీ శంకర భగవత్పాదుల యొక్క భాష్యాన్ని కూడా మనం సాధ్యమైనంత వరకు చదువుకోవాలి. ఆ భాష్యాల్ని వాటిని చదువుకుందుకు కొంత సంస్కృత భాషను కూడా మనం నేర్చుకోవాలి. ఈ చిన్న విషయం మధ్యలో నేను చెప్తున్నటువంటిది. కొంత సంస్కృత భాషని మనం ఎందుకంటే ప్రపంచంలో
సంస్కృత వాంగ్మయానికి ఉన్నంత ప్రాధాన్యము మరొక వాంగ్మయానికి లేదు. ఎందుకు అంటే ఈ భాష, ఈ వాంగ్మయం ఎందుకు గొప్పవి అంటే లౌకికమైనటువంటి పదార్థాలన్నింటినీ చెప్తుంది, లౌకికమైన వస్తువులన్నింటినీ చెప్తుంది. ఇప్పుడు తర్కశాస్త్రం ఉందనుకోండి, సృష్టిలో ప్రపంచంలో ఉన్న పదార్థాలన్నీ లెక్కించేశారు. ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత సిద్ధాంతావయవ తర్క నిర్ణయవాద జల్ప వితండా హేత్వాభాస చలజాతి నిగ్రహస్థానానాం తత్వజ్ఞానాత్ నిశ్రేయసాధిగమ. మొట్టమొదటి సూత్రం న్యాయదర్శనంలో గౌతమ మహర్షి రచించినటువంటి న్యాయ సూత్రాలలో మొట్టమొదటి సూత్రం. ప్రపంచంలో 16 పదార్థాలు ఉన్నాయ్యా, ఈ 16 పదార్థాలు ఏమిటో తెలుసుకుంటే అప్పుడు నీకు వీటికంటే భిన్నంగా ఓహో ఇది కదా, ఇప్పుడు ఇవేమిటో తెలిస్తే ఆ బ్రహ్మ ఇది కాదు అని, ఈ ఘటము పటము ఇగో ఈ బిళ్ళె ఈ భవనము ఇవన్నీ ఏమిటో తెలిస్తే ఓహో ఇది అని తెలిస్తే తత్వం, వీటి యొక్క తత్వం తెలిస్తే అబ్బెబ్బే ఇదేమీ కాదు బ్రహ్మము, అది వేరు, అమ్మో అటువంటి బ్రహ్మజ్ఞానం వల్ల తత్వజ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్పి తర్కశాస్త్రంలో పదార్థ విజ్ఞాన శాస్త్రము అంటారు. ఇప్పుడున్నటువంటి ఫిజిక్స్ అని ఏదైతే అనుకున్నామో అదే తర్కశాస్త్రం అంటే. ఇంకా లోపలికి వెళ్ళి 10వ శతాబ్దంలో ఇంకా గంగేశోపాధ్యాయుల వారు తత్వచింతామణి గ్రంథాలలో 7 పదార్థాలు అని చెప్పారు. ద్రవ్య గుణకర్మ సామాన్య విశేష సమవాయాభావా 7 పదార్థా అని చెప్పి 7 పదార్థాలు అని చెప్పారు. అంటే ఏంటి, ఈ భవనంలో వస్తువులన్నీ లెక్కించవయా అంటేనే లెక్కించలేం మనం. ఈ భవనంలో ఉన్నది ఏదో ఒకటి మర్చిపోతాం, లేదా ఒకటి ఎక్కువ చెప్తాం. ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా లెక్కపెట్టి 7 పదార్థాలు అని చెప్పినటువంటి శాస్త్రం తర్కశాస్త్రం. ఇది ఎవరైనా చేయగలరా? అంటే ఏమిటి, ఒక పదార్థ విజ్ఞాన శాస్త్రం ఇది. ఇప్పుడున్నటువంటి ఫిజిక్స్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో వాళ్ళకందరికీ కూడా ఉపకరించేది. ఇక మీరు ఖగోళ శాస్త్రం అనుకోండి, జ్యోతిష శాస్త్రం అనుకోండి, మరి ఇంకా ఏదైనా అనుకోండి, భూగర్భ శాస్త్రం అనుకోండి, విమాన శాస్త్రం అనుకోండి, ఖడ్గశాస్త్రం అనుకోండి, అశ్వశాస్త్రం అనుకోండి, అన్నిటికీ మూలాలు వేదంలో ఉన్నాయి. ఈ వాంగ్మయం పదార్థ విజ్ఞాన శాస్త్రం, దాంతోపాటు మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి శాస్త్రం. ఇవి పదార్థాలని చెప్పి ఊరుకుందా తర్కశాస్త్రము? 16 పదార్థాలు ఉన్నాయి అని చెప్పి ఊరుకుందా? వీటి యొక్క తత్వజ్ఞానం వల్ల నీకు నిశ్రేయసం కలుగుతుంది అని చెప్పింది. అంటే ఏమిటి, ఇప్పుడు ఇక్కడ ఒక 10 పదార్థాలు పెట్టి వీటికంటే భిన్నమైనది ఆ వస్తువు అని, అంటే ఇవి ఏమిటో తెలుసుకుంటే ఓహో వీటి తత్వం వేరు, దాని తత్వం వేరు కదా, ఓహో ఇది అది కాదు కదా అనుకుంటున్నాం. ఇప్పుడు నేనేమనుకున్నాను, ఇది అది ఒకటే అనుకుంటున్నాను నేను. భ్రమ. ఈ భ్రమని తొలగించేది కాబట్టి మన శాస్త్రాలన్నీ కూడా. అందుకనే సంస్కృతంలో వేదాలకి ఎంత ప్రాధాన్యం ఉన్నదో వేదాలతో పాటు శాస్త్రాలను కూడా రక్షించాలి. అందుకనే శృంగేరి శారదాపీఠాధిపతులు వేదవాంగ్మయంతో పాటు శాస్త్రవాంగ్మయాన్ని కూడా రక్షించడానికి ఎన్నో కార్యాలను చేపట్టారు. ఎందుకని, శాస్త్రాలు వేద ప్రామాణ్యాన్ని నిలబెట్టడానికి ఉద్యుక్తములైనవి. మన దేశంలో నాస్తికులు, బౌద్ధులు, జైనులు మొదలైనటువంటి నాస్తికులు, చార్వాకులు, వీళ్ళందరూ కూడా అబ్బే నిత్యమైనటువంటి ఆత్మ ఎక్కడ ఉన్నదండి, నిత్యమైన ఆత్మ లేదు, ఏం లేదు, ఈ రకంగా వితండవాదాలు మొదలుపెట్టారు. వేదములు అసలు ప్రమాణమే కాదు అన్నారు. అసలు వేదమే ప్రమాణం కాకపోతే మన భారతదేశం యొక్క సనాతన ధర్మం ఎక్కడున్నది? మన భారతదేశం యొక్క సనాతన ధర్మం అంటే వేదతత్వం మీదనే కదా నిలబడింది. అటువంటి వేద ప్రామాణ్యాన్ని స్థాపించినవి మన శాస్త్రాలు. తర్కము, న్యాయశాస్త్రము, వైశేషిక శాస్త్రము మొదలైనటువంటి శాస్త్రాలు. కాబట్టి వేదాలతో పాటు శాస్త్రాలు కూడా అంత ముఖ్యమైనటువంటిది. కంచుకోటలాగా, వేదాలకి కంచుకోటలాగా నిలబడి ఉన్నాయి. ఉదయనాచార్యుల వారు న్యాయకుసుమాంజలి అనే గ్రంథంలో ఈశ్వరాస్తిత్వాన్ని చెప్పిన తర్వాత ఇక నాస్తికులు మన దేశంలో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. అంతవరకు బౌద్ధమతం ప్రబలిపోయింది. బౌద్ధమతం ప్రబలింది అంటే వేద ప్రామాణ్యం లేదు అని అర్థం. ప్రధానంగా చెప్పాలంటే వేద ప్రామాణ్యమే లేకపోతే మనకి ఇంకా వేదమే ఉన్నది, శాస్త్రమేమున్నది? ఇప్పుడు మన తాత ముత్తాతలు చెప్పిందే మనకి శాస్త్రం.
కదా. మన తాత ముత్తాతలందరూ కూడా ఏం చెప్పారు మనకి? వేదములు ప్రమాణములు అని చెప్పారు మనకి. మన తాత ముత్తాతలు వాళ్ళందరినీ చంపేస్తున్నారు వాళ్ళు. ఇంకా అసలు బౌద్ధ మతాన్నే, దాని నాస్తిక మతాన్నే ప్రబలింపచేయడానికి పూనుకున్నారు వాళ్ళు. అది లేకుండా చేసింది మన శాస్త్రం. కాబట్టి మన పీఠాధిపతులు శాస్త్రాలకు కూడా అంత ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి అది కారణం. కంచుకోటలాగా ఇప్పటికీ కూడా కంచుకోటలాగా వేద ప్రామాణ్యాన్ని నిలబెట్టడానికి కంచుకోటలాగా ఉన్నాయి. అందుకని పీఠాధిపతులు శాస్త్రం కూడా అధ్యయనం చేయాలని చెప్పి శాస్త్ర ప్రచారానికి కూడా పూనుకున్నారు మన పీఠాధిపతులు. ఈ భ్రమ వల్ల దేవాసుర సంగ్రామంలో దేవతలు విజయం సాధించారు. విజయం సాధిస్తే వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఈ మహిమంతా మాదే అనుకున్నారు వాళ్ళు. మేమే కష్టపడ్డాం, ఇప్పుడు అదే కదా అనుకుంటాం. విజయం సాధించామంటే గర్వం, అదే గర్వం అంటే. ఇది నా వల్లే లభించింది, నేను చేసినటువంటి కృషి వల్లనే ఇదంతా లభించింది అని చెప్పి అనుకోవడం ఇదే కదా భ్రమ. వీళ్ళ యొక్క ఈ గర్వాన్ని అణచాలి అని చెప్పి పరమాత్మ అనుకున్నాడు. ఇది నా మహిమ, నా వల్లనే ఈ విజయం లభించింది అనుకున్నారు వాళ్ళు. దేవాసుర సంగ్రామంలో విజయం మేం చేసుకున్న కృషి అండి, మేం చేసినటువంటి ప్రయత్నం అండి అని భ్రమలో పడ్డారు వాళ్ళు. పరమాత్మ వీళ్ళ గర్వాన్ని అణచాలి అనుకున్నాడు. వీళ్ళని బాధ పెట్టాలి అని అనుకోలేదు సుమా. అది కూడా అనుగ్రహ బుద్ధి, వీళ్ళు ఎక్కడ చెడిపోతారో అని. ఇప్పుడు చిన్నపిల్లవాడు అపమార్గంలో పెడితే 4 దెబ్బలు వేస్తాం. వాడంటే కోపమా? వాడంటే ద్వేషమా? ఎందుకు 4 దెబ్బలు వేశారు మీరు? సన్మార్గంలో నడిపించడానికి. ఇది ఏంటంటే అనుగ్రహ బుద్ధితో కూడా ఈ రకంగా చేస్తారు. పరమాత్మ వీళ్ళ గర్వాన్ని అణచాలి అనుకున్నాడు. అణచాలి అనుకుని ఏం చేశాడు? అనుగ్రహ బుద్ధితో ఒక పథకాన్ని వేశాడు. ఓ పెద్ద ఆకారం ప్రత్యక్షమయ్యాడు ఆయన. ప్రత్యక్షమైతే చూశాడు ఇంద్రుడు. వీళ్ళందరూ అయ్యి బాబోయ్ ఏంటిది, భయపడిపోతున్నారు. ఏంటి ఇంత పెద్ద, ఎప్పుడూ చూడలేదు వాళ్ళు, జన్మలో ఎప్పుడూ చూసింది కాదు వాళ్ళు. అయ్యో బాబోయ్ ఇంత ఆకారం, ఇంత దగదగా మెరిసిపోతున్నటువంటిది ఎవరు? ఒక స్త్రీ రూపంలో ఉన్నది, పైగా ఎవరు? ఇంద్రుడు ఏం చేశాడంటే మొట్టమొదట అగ్నిదేవుణ్ణి పంపించాడు. ఏమయ్యా నువ్వు వెళ్ళి కాస్త, ఎందుకంటే ప్రధానం కదా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మంచి విజ్ఞానం కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి చెప్పాను కదా. అగ్ని పదవి అది కూడా ఒక పదవి. వెళ్ళి తెలుసుకురా అన్నాడు. ఇదెంత పదే అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయన దగ్గరికి. బాబు ఎవరవయ్యా నువ్వు అన్నాడు. ఎవరు నాయన ఇక్కడికి వచ్చావంటే, నన్ను అగ్నిదేవుడు అంటారండి, హుతాసనుడు అని అంటారండి, ఇంకా నాకు చాలా పేర్లు ఉన్నాయి. అలాగా బాబు, నువ్వు ఏం చేస్తుంటావా, నీ సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలియాలి కదా. ఇప్పుడు మీరున్నారు, మీ సామర్థ్యం ఏమిటో నాకు తెలియాలి కదా. అప్పుడు మిమ్మల్ని నేను దరి చేరతాను. ఇప్పుడు ఏదో ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు, ఇంకొక మాస్టర్ ఉన్నారు, తెలియదు కదా మీలో ఎంతమంది విజ్ఞానవంతులు, ఏ విధమైన విజ్ఞానవంతులు ఉన్నారో తెలియదు కదా. పరమాత్మ కూడా బాబు నీ సామర్థ్యం ఏమిటో తెలుసుకుంటే మనం ఏదైనా పని మీకు కావాల్సిన ఓ పని చెప్పచ్చు. నేను ఈయన ఇంత పలుకుబడి ఉన్నవాడు కాబట్టి ఈయన వల్ల నాకు ఈ పని అవుతుంది అని. నీ సామర్థ్యం ఏమిటి బాబు అని అడిగాడు. ఆ సామర్థ్యం అండి మొత్తం అంతా దగ్ధం చేసేస్తానండి, నాకంత బలం ఉన్నది. ఈ ప్రపంచాన్నంతటినీ కూడా దగ్ధం చేసేసి భస్మం చేసే అంత సామర్థ్యం ఉన్నది అన్నాడు ఆయన. గర్వం. ఎప్పుడూ కూడా పిల్లవాళ్లలో అహంకారం పెరిగింది అంటే పతనానికి కారణం అది. నా తల్లి తండ్రి నన్ను తల చేసి పైకి తీసుకొచ్చారు, అందువల్లే నాకు కాస్త ఇది లభించింది, మా గురువులు ఇంత నాకు విజ్ఞానాన్ని ప్రసాదించారు అనుకుంటే అది అతని యొక్క అభివృద్ధికి దోహదం చేస్తుంది. అంతా నేనే అనుకుంటే అహంకారం ఏం చేస్తుంటే కళ్ళు కనిపించకుండా చేసేస్తుంటారు. అది నిజం. అది అహంకారం వల్ల ఏమిటి, వీళ్ళు పరమాత్మ మర్చిపోయారు. ఇప్పుడు జరిగింది ఏమిటాయా అంటే అంతవరకు యుద్ధం చేసేంతవరకు పరమాత్మను ధ్యానిస్తే అయ్యా నీవే దిక్కు అనుకున్నారు వీళ్ళు. ఎప్పుడైతే విజయం వచ్చిందో అహంకారం వచ్చేసింది, పరమాత్మను మర్చిపోయారు. దానివల్ల ఏంటి, పతనానికి ప్రారంభం. అది పతనానికి ప్రారంభం కాదు. అప్పుడు కూడా రక్షించాల్సింది ఎవరు? పరమాత్మే రక్షించాలి. పరమాత్మే వచ్చాడు. నువ్వెవరవయ్యా అంటే నేను అగ్నిదేవుడినండి, మొత్తం భస్మం చేసేస్తాను అన్నాడు. ఒక గడ్డి పరకని అక్కడ వేశాడు ఆయన. వచ్చినటువంటి పెద్ద ఆకారంలో ఉన్నాడు కదా ఆయన.
ఒక గడ్డి పరకనేసి, బాబు నైనా దీనిని కాస్త భస్మం చేయవయ్యా అన్నాడు. ఇది ఎంత పనండి, ప్రపంచాన్నే భస్మం చేసే అంత శక్తి ఉన్నవాడిని ఈ గడ్డిపోతని భస్మం చేయలేనా అన్నాడు. తన యొక్క శక్తినంతటినీ ప్రయోగించాడు, ఏమీ కాలేదు. ఏం చేశాడు అగ్నిదేవుడు? అర్థమైపోయింది, తన శక్తి ఏమిటో అర్థమైపోయింది, చేతకానితనం ఏమిటో అర్థమైపోయింది. నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఏదో చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాడు అంటారు మా వైపు. చప్పుడు చేయకుండా దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. దేవతల దగ్గర అది ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, క్షమించిన ఆయన, ఆయన ఎవరో మాత్రం నేను తెలుసుకోలేకపోయాను, నా శక్తి సరిపోలేదు, నీకో దండము అన్నాడు. అయ్యయ్యో అలా జరిగిందా, సరే ఓ పని చెయ్యి, వాయుదేవుడు ఉన్నాడు కదా, వాయుదేవుడిని పిలిచాడు. మన అగ్నిదేవుడి వల్ల ఈ పని జరగలేదు, ఒక్క పని చేసి పెట్టు, నువ్వు వెళ్ళు, ఆయన ఎవరో పెద్ద ఆకారంలో, అయ్యి బాబోయ్ ఎలా ఉందా చూస్తే, కొండంత ఉన్నది, పర్వతం అంత ఆకారం అది, నువ్వు వెళ్ళవా ఒకసారి, నువ్వు వెళ్ళి తెలుసుకుని రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అభ్యద్రావతు అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి? ఆ విగ్రహం దగ్గరికి, ఆ గొప్ప ఆకారం దగ్గరికి వెళ్ళిన తర్వాత, బాబు నాయనా ఎవరవయ్యా నువ్వు వచ్చేవంటే, నన్ను వాయుదేవుడు అంటారండి, నా పేరు వాయుదేవుడు, ఏం చేస్తావు నాయనా నువ్వు, నీలో ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటో చెప్పవంటే, నేను తలుచుకున్నానంటే అంతా ఎగరగొట్టేస్తానండి, ఇగో ఇక్కడ పర్వతం ఉంది కదా, ఉఫ్ అంటే ఎగిరిపోతుంది. వాయుదేవుడికి అంత శక్తి ఉన్నది, మనం చూడలేదండి, చెప్పండి. ఇప్పుడు వాయువు భీకరమైనటువంటి వాయువు అయితే ఎన్నెన్ని భవనాలు కూలిపోతున్నాయి, ఎన్నెన్ని చూడండి మనం చూస్తున్నాం. వాయుదేవుడికి అంత గొప్ప ఆ శక్తి అటువంటిది, అందుకనే వాయుదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి. మొత్తం ఎగరగొట్టేస్తానండి అన్నాడు. నేను తలుచుకున్నానా, మొత్తం ఎగరగొట్టేస్తాను అన్నాడు. ఓ గడ్డిపోచ వేశాడు అక్కడ, దీన్ని ఎగరగొట్టు బాబు అన్నాడు. అరే ఇదెంత పనండి నాకు, నేను మొత్తం అసలు జగత్తుని ఎగరగొట్టేస్తానంటే ఇదేమిటండి మీరు గడ్డిపోచను వేసి దీన్ని ఎగరగొట్టమంటారు, ఇదెంత పనండి ఎగరగొట్టేస్తాడు. ఉఫ్ అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి అన్నాడు. అది కదలదే, అది మొత్తం శక్తిని అంతటినీ ప్రయోగించాడు, మొత్తం తనకున్న శక్తిని అంతటినీ. గడ్డిపోచ మాత్రం కదలలేదు. అమ్మ తెలిసిపోయింది ఆయనకి, అమ్మ బాబోయ్ ఇదేదో విచిత్రమైనటువంటి గొప్ప శక్తి ఇది. నెమ్మదిగా అక్కడి నుంచి దండం పెడేసి, ఇందాక నేను అన్నాను కదా, మాట మాట్లాడకుండా అక్కడి నుంచి బయటపడ్డాడు. అగ్నిదేవుడు, వాయుదేవుడు లాంటి మహామహులే ఇటువంటి కార్యాన్ని నిర్వహించలేదంటే మిగతా దేవతలకు ఇది సాధ్యమా? వాళ్ళు చెయ్యగలరా? వాళ్ళకి చేతనవుతుందా? ఈసారి ఇంద్రుడే బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ ఒకసారి గమనించండి, ఆ వచ్చినది ఉమారూపిణి, హైమవతి. హైమవతి అంటే రెండు అర్థాలు. హిమవంతుడి యొక్క కుమార్తె. హైమము అంటే బంగారం, బంగారంతో మెరిసిపోతోంది. ఉపనిషత్తులో హైమవతి అన్నారు, బంగారంతో మెరిసిపోతోంది. ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. జాగ్రత్త గమనించండి, అగ్నిదేవుడి యొక్క అదృష్టము, వాయుదేవుడి యొక్క అదృష్టం ఏమిటి అంటే ఆమె మాట్లాడింది. ఆ శక్తి, ఆ పరమాత్మతో భాషణం చేయగలిగారు. ఇంద్రుడికి ఆ అదృష్టం కూడా పట్టలేదు, మాట్లాడలేదు, ప్రత్యక్షం అదృశ్యమైపోయింది, ఆ ఆకారం అదృశ్యమైపోయింది, మాట్లాడలేదు. అలాగే నిలబడిపోయాడు ఆయన, కదలలేదు, వెళ్ళిపోలేదు. అగ్నిదేవుడు వాయుదేవుడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోలేదు, అక్కడే ఉండిపోయాడు. అప్పుడు ప్రసన్నురాలై హైమవతి ప్రత్యక్షమై, నాయన ఇంతవరకు మీరు చూసింది మరెవరో కాదు, పరబ్రహ్మ. పరబ్రహ్మ ఎంత అదృష్టవంతులు వాళ్ళు, పరబ్రహ్మ సాక్షాత్కారం కలిగింది. అక్కడ అంటే ఇది చెప్తూ దాని గురించి వివరంగా చెప్పుకుంటూ ఇదంతా కూడా సగుణ బ్రహ్మతత్వం. అంటే సామాన్యులమైనటువంటి మనకి సగుణ బ్రహ్మతత్వాన్ని ఉపదేశించింది మన యందు ఉండేటువంటి అనుగ్రహ బుద్ధితో. అక్కడ మనకు ఉన్నటువంటిది సగుణ బ్రహ్మది.
మనకు అక్కడ కనిపించినట్టు అంటే సగుణ బ్రహ్మని ధ్యానం చేసిన తర్వాత నెమ్మదిగా నిర్గుణ బ్రహ్మ యొక్క ఉపాసన, నిజానికి నిర్గుణ బ్రహ్మని ఉపాసన ఎక్కడ కుదురుతుంది? పేరేమో నిర్గుణ బ్రహ్మ అని చెప్తున్నావా? ఉపాసన అంటే గుణాలతో కదా ఉపాసన చేసేది. నిర్గుణ బ్రహ్మను ఉపాసన చేయడం ఏమిటి? ఉపాసన చేయగలమా? యతో వాచో నివర్తంతే అని. ఆ నిర్గుణ బ్రహ్మని ఉపాసన చేయడానికి వాక్కులన్నీ బయలుదేరి వెళ్ళాయట. వాటి వల్ల కాక వెనక్కి తిరిగి వచ్చాయి. ఎందువల్ల? ఇది అని చెప్తే సగుణ బ్రహ్మ అయింది కదా అది. కాబట్టి నెమ్మదిగా సగుణ బ్రహ్మమును ఉపాసన చేసి ఆ నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారానికి యోగ్యత లభిస్తుంది అనే ఉద్దేశంతో కేనోపనిషత్తులో చివరి 2 భాగాలు కూడా సగుణ బ్రహ్మమును, మొదటి 2 భాగాలు నిర్గుణ బ్రహ్మతత్వం. ఇందాక నేను చెప్పానే, విజ్ఞాతం అవిజానతాం, అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అని. ఎది మన్యసే సువేదే ఇది. కేనోపనిషత్తు అంతా ఇలాగే ఉంటుంది. మొదటి 2 ఖండాలు. ఏం తెలుసుకుంటున్నావా? బాగా తెలిసిందని అనుకుంటున్నావా నువ్వు? పరబ్రహ్మం బాగా తెలిసిందని అనుకుంటున్నావా? నీకు పిసరంతా కూడా అర్థం కాలేదు. నువ్వు ఎందువల్ల? బాగా తెలిసిందని ఎందుకు అనుకున్నావు అంటే భేదబుద్ధి ఉంది నీకు. పరబ్రహ్మము ఇది నాకు తెలిసింది అంటే ఇది నాకంటే వేరు అని నేను అనుకున్నాను కాబట్టి ఇది తెలిసింది అని అనుకున్నాను నేను. పరబ్రహ్మ ఇది మన్యసే సువేదా ఇది. బాగా తెలిసిందని నువ్వేమో అనుకుంటున్నావా అంటే నీకు ఏమీ అర్థం కాలేదు అని అర్థం. ఇదంతా కూడా నిర్గుణ బ్రహ్మతత్వాన్ని చెప్పినటువంటి భాగాలు. ఎంత కష్టం అది సామాన్యులకు అర్థమవుతుందా? మనబోటి వారికి ఇంకా యోగ్యత లభించని వారు, మనబోటి వారు అంటే యోగ్యత లభించిన వారు అని అర్థం. యోగ్యత ఇంకా లభించాలి మనకి. ఎంత సాధన చేయాలి? ఇంత సాధన చేస్తే ఇంత సాధన చేస్తే వాడి జీవన్ముక్తుడు అంటారు. అంటే జీవించి ఉండగానే అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం లభించింది, బ్రహ్మజ్ఞానం లభించింది, మోక్షము. బ్రహ్మజ్ఞానం లభించింది అంటే అర్థం ఏమిటి? జ్ఞానం లభించింది అంటే అజ్ఞానం పోయింది అని అర్థం. అజ్ఞానం పోయింది అంటే అర్థం ఏమిటి? ఈ అజ్ఞాన జన్యములు ఇవన్నీ కూడా రజ్జు సర్పం లాంటివి. ఇవన్నీ కూడా ఈ ప్రపంచం అంతా కూడా రజ్జు సర్పం లాంటిది. ఇప్పుడు తాడును చూసి సర్పము అని మనం భ్రమించాం. తాడును చూసి నిజంగా అడవిలో సర్పాన్ని చూస్తే ఎంత భయము కలుగుతుందో తాడును తొక్కి సర్పం అనుకున్న వాడికి అంత భయం కలుగుతుందా? కలగదా? కలుగుతుంది. కొంచెం తక్కువ పోన్లే, ఇదేదో వద్దులే, సగం దుఃఖమే అనుకుంటే వీడి ఇష్టమా అది? అంత వణిగిపోతున్నాడు, అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో నన్ను అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నాడు. ఇంత చేసి వాడు తొక్కింది రజ్జు సర్పభ్రాంతి. అది రజ్జువును చూసి సర్పం అనుకున్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు. అదే సర్పరజ్జు భ్రాంతి అనుకోండి. వివేక చూడమలో చెప్పారు సర్పరజ్జు భ్రాంతి. పామును చూసి తాడు అనుకున్నాడు. ఇదేదో బాగానే ఉంది, చిన్న తాడేదో దొరికింది, మా ఇంట్లో పనికి వస్తుంది, ఇది ఇంటికి పట్టుకుపోదామని చెప్పి తీసుకున్నాడు. మెళ్ళ వేసుకుందామని మెళ్ళ వేసుకున్నాడు. వాళ్ళు ఇంటి దాకా వెడతాడో వెళ్ళో కూడా సందేహమే. కాబట్టి రజ్జు సర్పభ్రాంతి ఉంటే వీడు రక్షింపబడతాడు. కానీ అదే సర్పరజ్జు భ్రాంతి ఉంటే అయిపోయింది అనమాట వీడి పని. ఈ రజ్జు ఈ సర్పరజ్జు భ్రాంతి కూడా వివేక చూడమణిలో చెప్పబడినటువంటి విషయమే. ఈ రజ్జు సర్పభ్రాంతి జాగ్రత్త గమనిస్తే తాడును చూసి అక్కడ ఉన్నది తాడు, దాన్ని పాము అనుకున్నాడు. నిజంగా పామును చూస్తే ఎంత భయమో అంత భయమో కలిగింది. మీరు గమనించాలి, అడవిలో ఉన్నటువంటి సర్పము వ్యావహారిక సర్పము, ఈ రజ్జువును చూసి వీడు చూసి భయపడుతున్నటువంటి సర్పము ప్రాతిభాసిక సర్పము అని పేరు. దీనికే సత్తని 3 రకాలుగా విభాగం చేశారు వేదాంత పరిభాషా గ్రంథాల్లో. ఆ తరువాతి గ్రంథాల్లో పారమార్థిక సత్తా, వ్యావహారిక సత్తా, ప్రాతిభాసిక సత్తా అని చెప్పి సత్తని, అంటే సత్తా అంటే ఒక ఉనికి అని అర్థం. పారమార్థికంగా ఉండేది ఎవరు? ఒక పరబ్రహ్మ, పరమాత్మ. వ్యావహారికంగా ఉండేది ఈ ప్రపంచం అంతా కూడా. మనం వ్యవహారం చేస్తున్నాం. ఈ సంసారంతో మనం ఒక వ్యవహారం చేస్తున్నాం. వ్యవహారం చేయడం అంటే చెప్తాను చూడండి. సముద్ర తీరంలో ఆల్చిప్పలు ఉంటాయి. మీరు మనకు అన్నీ తెలుసు కదా, మామిడికాయలను మనం తొక్క తీస్తూ ఉంటాం, ఆల్చిప్పలు దానికి ఏదో కన్నం చేసి తీస్తూ ఉంటాం, వాటిని ఆల్చిప్పలు అంటాం.
అది దగదగా దగదగా మెరిసిపోతూ ఉంటుంది. ఏమనుకున్నాం? వెండి అనుకున్నాం. వీడికి అప్పుడే ఆశలు వచ్చేసాయి. అమ్మ బాబోయ్, ఎన్ని వెండి వస్తువులు ఎవరో మర్చిపోయి పారేసుకున్నారో ఏంటో, లేదా సముద్రంలో కొట్టుకొచ్చినాయో ఏంటో, ఇన్ని వెండి వస్తువులని చక్కగా వాడు ఏమనుకున్నాడంటే, చక్కగా సంచిలో వేసుకుని ఇంటికి వెళ్ళి ఒక కంచం చేయించుకుందామే, 2-3 గ్లాసులు, నా భార్యకు కూడా కంచం వచ్చేస్తుంది, అబ్బో బాబోయ్ ఎన్నున్నాయో, ఇన్ని వెండి కంచాలు, వెండి గ్లాసులు ఇన్ని చేయించుకుందాం అని చెప్పి అనుకుని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చూస్తే అవి ఆల్చిప్పలు. నేను ఎందుకు చెప్తున్నానంటే, వాటి వల్ల ఇది ప్రాతిభాసికము, వాటి వల్ల వ్యవహారం జరగదు, అందుకోసం చెప్తున్నాను నేను. వాటి వల్ల ఏమిటి? వ్యవహారం జరగదు. అంటే ఈ వెండి వస్తువులన్నీ ఈ ప్రాతిభాసికమైన వెండి వస్తువు అది, దీనివల్ల వ్యవహారం జరగదు. కానీ లోకంలో వెండి ఉన్నదే, దానివల్ల వెండి వస్తువులు చేయించుకోగలం, అది వ్యావహారికం. ఇది వెండే, అది వెండే. ఇది వెండి అనుకున్నాడు, ఇది సర్పం అనుకున్నాడు. ఆ అరణ్యంలో ఉన్నది వ్యావహారిక సర్పం, ఇక్కడ వీడికి కనిపించింది ప్రాతిభాసిక సర్పం. అయితే ఈ ప్రాతిభాసిక సర్పం అది ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? నిజం అవునా కాదా? సత్యం అవునా కాదా? ఏమనాలి? జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ తాడును చూసి సర్పం అనుకున్నాడు. ఇది సత్యమా అసత్యమా? ఇప్పుడు మీరే చెప్పాలి. ఈ సర్పము సత్యమా అసత్యమా? అబ్బాయి ఇది సత్యం కాదండి. ఏమిటి మీరు సత్యం? ప్రశ్న ఏమిటి అసలు? సత్యం కాదు ఇది, అంతా ఒట్టిది. మరి నీకు భయం ఎందుకు కలిగింది? చెమట ఎందుకు పట్టింది? ఇది పూర్తిగా అసత్యం అయితే నువ్వు ఎందుకు ఉండిపోతున్నాడు వాడు? లేదండి ఇది అసలు పూర్తిగా అసత్యమే కాదు, అబ్బే ఇది సత్యమేనండి. సరే, మీరు చెప్పిన వాదన నాకు నచ్చిందండి. అబ్బే అసత్యం కాదండోయ్, సత్యమేనండి. మరి సత్యమైతే నేను ఎందుకు కరవలేదయ్యా? కరవాలి కదా, అది కరిచిందా? అరణ్యంలో ఉన్నటువంటి సర్పం కరిచింది, ఈ సర్పం కరవలేదు కదా. మరి నిజంగా సత్యం అంటే మరి ఎందుకు ఆ కార్యం కలగలేదు, వ్యవహారం ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఏం చేయాలి మనం? కానీ ఒక వస్తువు అయితే ఉన్నది, ఒప్పుకోవాలి. రజ్జువుని తాడును తొక్కి సర్పం అనుకున్నవాడు ఒప్పుకోవాలి, అక్కడేదో వస్తువు ఉన్నది, సర్పం ఉన్నది. ఇది సత్యమా అసత్యమా అంటే దీనినే వేదాంత శాస్త్రం ఏం చెప్పిందంటే, వేదాంత పరిభాషలో సదసద్విలక్షణము అన్నారు. ఇది సత్యము కాదు అసత్యము కాదు, సదసత్తుల కంటే, సత్తు కంటేను అసత్తు కంటే, సత్ అంటే బ్రహ్మ పదార్థము, అసత్ అంటే అసలే లేనిది, కుందేటి కొమ్ము లాంటిది. అది కాదు ఇది కాదు, ఇది ఒక అనిర్వచనీయము అన్నారు. ఏమన్నారు? దీనికే పేరు అనిర్వచనీయము అని వేదాంత శాస్త్రంలో చెప్పారు. అంటే ఒక అనిర్వచనీయమైన సర్పం అక్కడ పుట్టింది. అనిర్వచనీయమైనటువంటి వెండి అనే పదార్థం ఒకటి పుట్టింది. కానీ లోకంలో వ్యవహారంలో ఉన్నటువంటి వెండి అనే పదార్థం పుట్టించడానికి కారణాలు వేరు. ఇక్కడ భ్రమతో పుట్టినటువంటి సర్పం కానీ, భ్రమతో పుట్టినటువంటి అనిర్వచనీయమైన వెండికి కానీ కారణాలు వేరు. ఆ అవయవాలు వేరు, ఈ అవయవాలు వేరు, ఆ కారణాలు వేరు, ఈ కారణాలు వేరు. ఇక్కడ ఈ పుట్టినటువంటి సర్పము సదసత్తుల కంటే విలక్షణం. అదే మిథ్య అంటే. అనిర్వచనీయమన్నా మిథ్య అన్నా ఇదే అర్థం. సత్ పదార్థం కంటేను అసత్ పదార్థం కంటేను కూడా విలక్షణమైనది అంటే ఏమిటి? రజ్జువును చూసి సర్పం అనే భ్రాంతి కలిగింది కదా, ఈ భ్రాంతి ఎప్పుడు పోతుంది చెప్పండి? ఎప్పుడు పోతుంది? వాడికి ప్రకాశం వచ్చి కళ్ళు కనిపించి అమ్మాయి తాడే అని అప్పుడైనా అనుకోవాలి. లేదా ఓ పెద్ద మనిషి మనతో పాటు వస్తున్నాడు, ఒరే ఇక్కడ తాడురా, ఇది సర్పం కాదురా, భయపడకరా అన్నాడు అనుకోండి. మన వెనకాల భయపడిపోయి గెంతులు వేసేస్తున్నాడు వాడు. బాబోయ్ నా చుట్టేసుకుంది, అది నా కాలు చుట్టేసుకుంది, కరిచేస్తుంది, బాబోయ్ బాబోయ్ అంటున్నాడు. కాదురా సర్పం కాదురా, తాడు రాది అన్నాడు. మొత్తం భయం అంతా పోయింది. కొంచెం వణకడం కూడా కొద్ది ఒక్కసారి ఆగిపోదండి. ఒకసారి ఆగిపోతుందా? భయంతో వణుకుతున్నవాడు కాదురా అంటే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడేంటి? అయిపోడు. నెమ్మదిగా వణుకుడు తగ్గింది, అమ్మయ్య అనుకున్నాడు. దీనిని ఏమిటి? ఉపదేశము, ఆప్తుని యొక్క ఉపదేశము అని. అంటే ఈ భ్రాంతికి, సర్పభ్రాంతికి ఏది అధిష్టానం? అధిష్టానం ఏది? రజ్జు.
అంటే భ్రాంతి ఎక్కడ కలిగింది? ఏ వస్తువును చూసి భ్రాంతి కలిగిందో ఆ వస్తువే అధిష్టానము అంటే. సర్పభ్రాంతికి అధిష్టానము రజ్జువు. ఆ రజ్జువు తాడు, ఆ రజ్జువు యొక్క జ్ఞానం కలిగితేనే సర్పభ్రాంతి తొలగింది. ఈ సంసారం కూడా రజ్జు సర్పం లాంటిది. వస్తుతః అక్కడ ఉన్నది ఎవరు అంటే ఏమిటి అంటే బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థం తప్ప మరొక పదార్థం లేదు, అక్కడ ఉన్నది బ్రహ్మ పదార్థం. అజ్ఞానం వల్ల మరి తాడుని చూసి నువ్వు ఎందుకు అనుకున్నావయ్యా, సర్పం ఎందుకు అనుకున్నావా అంటే కారణం ఏంటి కారణం? అజ్ఞానం. రజ్జువుని తెలుసుకోలేకపోయాడు కాబట్టి, అంటే రజ్జువుని తెలుసుకోలేకపోయాడు కాబట్టి మరొక రకంగా భావించాడు. అదేవిధంగా ఈ మనకి కూడా ఉన్నటువంటిది వస్తుతః సర్వవ్యాప్తమైనటువంటిది బ్రహ్మ పదార్థం, కానీ అజ్ఞానం వల్ల మనకి మరొక విధంగా గోచరించింది. అక్కడ ఎలాగైతే ఒక సర్పం ఒకటి పుట్టింది, అదే అనిర్వచనీయము. పుట్టకపోతే నీకు భయం ఎందుకు కలిగిందయ్యా? అక్కడ అరణ్యంలో ఉన్న సర్పం కాదు, అది సత్యము కాదు అసత్యము కాదు, ఇదే అనిర్వచనీయము. ఇది ఒక ఉత్పన్నమైంది, పుట్టింది. అదేవిధంగా ఈ దానికే వ్యావహారికము అని పేరు, అనిర్వచనీయము అని పేరు. అటువంటిది ఈ వ్యావహారిక ప్రపంచం. కానీ రజ్జు సర్పానికి, ఈ సంసార సర్పభ్రాంతికి, ఈ ప్రపంచ భ్రాంతికి తేడా ఏమిటి అంటే, సర్పభ్రాంతి తొలగిపోవాలి అంటే బ్రహ్మజ్ఞానంతో పని లేదు, బ్రహ్మజ్ఞానం అక్కర్లా. దానికి ఆ సర్పభ్రాంతికి అధిష్టానం ఏది, ఆశ్రయం ఏది? రజ్జువు యొక్క జ్ఞానం ఉంటే చాలు, బ్రహ్మేతర జ్ఞానం ఉంటే చాలు, తొలగిపోయింది ఆ భ్రాంతి. ఈ ప్రపంచ భ్రాంతి ఉన్నదే, దీనికి బ్రహ్మజ్ఞానం వల్లనే ఈ భ్రాంతి తొలగిపోతుంది. నా భార్యాపుత్రులు, నేను బ్రాహ్మణుని, నేను అధిపతిని, ఈ భవనాలన్నీ నావే అనుకున్నాడు. నావి ఏమిటయా? నేను అనేది ఆయన దేనితోనూ కూడా స్పర్శ లేనివాడు, దేనితోనూ అసంగోహ్యయం పురుష. వేదాంత శాస్త్రం ఏం చెప్తోంది? అసంగోహ్యయం పురుష. అయం పురుష, ఈ పరమాత్మ అసంగ, దేనితోనూ సంగము లేనివాడు, దేనితోనూ సంబంధము లేనివాడు అని చెప్పి కదా శాస్త్రం చెప్తోంది. ఇవి నువ్వంటే ఎవరు, నేనంటే ఎవరు? నేను పరమాత్మ స్వరూపుణ్ణి, నేను పరమాత్మని. నేను పరమాత్మనైనా కూడా నా భ్రాంతి నేనేం చేయను? అక్కడ ఉన్నది రజ్జువే. ఏ సర్పం ఉంది ఏంటి అక్కడ? ఏమన్నా రజ్జువే. ఇక్కడ ఉన్నది పరమాత్మే, కానీ నాకు ఒక భ్రాంతి. ఈ భ్రాంతి వల్ల ఈ బ్రహ్మ పదార్థమందు సంసార భ్రాంతి కలిగింది. ఈ భ్రాంతి పోవాలి అంటే బ్రహ్మజ్ఞానమే కావాలి. ఎందువల్ల బ్రహ్మజ్ఞానం కావాలి? బ్రహ్మమందు ఈ భ్రాంతి కలిగింది కాబట్టి, రజ్జువందు సర్పభ్రాంతి కలిగింది కాబట్టి రజ్జు జ్ఞానం ఉంటే చాలు. ఇక్కడ ఉన్నది సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మ పదార్థమందు సంసార భ్రాంతి కలిగింది. సంసార భ్రాంతి కలిగింది కాబట్టి బ్రహ్మజ్ఞానం వల్లనే ఈ సంసార భ్రాంతి తొలగిపోతుంది. అందుకే ఈ సంసారంలో మనకు ఉన్నటువంటి ఈ భ్రాంతి అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానము దేనివల్ల నివర్తిస్తుంది అంటే సులభమైన సమాధానం, జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది. అంతే కదండి, జ్ఞానం వల్ల అజ్ఞానం పోతుంది. మనకి ఈ అజ్ఞానం వల్ల ఇదిగో ఇది నాది, ఈమె నా భార్య, ఈమె నా పుత్రుడు, ఇది నాది 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 అనుకుంటున్నాం. ఇదే పెద్ద భ్రాంతి, ఆశ. నాది 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 నా నువ్వు అనేవాడు అసంగమైనటువంటి పురుషుడు, నీకు దేంతో సంబంధం ఉందయ్యా? కాబట్టి ఇదంతా కూడా అధిష్టాన తత్వ సాక్షాత్కారం వల్లనే ఈ భ్రాంతి తొలగిపోతుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.